ఇంతకుముందు మేము రాజారెడ్డి స్ట్రీట్లో ఉండేవాళ్ళం. అట్లా ఒక పెద్ద ఇల్లు ఉంది, దాని పక్కనే స్టేట్ బ్యాంక్ ఉంది. స్టేట్ బ్యాంక్ అనుకుని ఒక చిన్న సందు ఉంది. ఆ సందులో బంధువులు అందరూ చాలా మంది ఉన్నారు. ఎదురుగా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది. ఆ సందులో క్రిస్టఫర్ గారు, అమూలు ఫిలిప్ గారు, భాస్కర్ గారు ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ప్రతాప్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు ఉండేవారు. అవినాష్ మాకంటే ఒక 10 సంవత్సరాల దాకా చిన్న. నాకు జ్ఞాపకాలు, ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం. చిన్నపిల్లోడు, అప్పట్లో రాకేష్ అని పిలిచేవాళ్ళం. హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడంతా అమ్మా నాన్న ఖచ్చితంగా అందరి ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి రమ్మని చెప్పేవాళ్ళు. సో పిల్లలు ఉన్నా లేకపోయినా నేను ఒకదానైనా సరే అందరి ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి వచ్చేదాన్ని. బట్ పిల్లలు ఉంటే సమ్మర్లో అందరం కలిసి ఆడుకునే వాళ్ళం ఆ వీధిలో కొన్నిసార్లు. నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు. అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి, ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడగానే అనుకోలేదు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోడిలాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడిగాని రాలేదు.